వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రాలయంలో వైసీపీ గెలుపు ఖాయమని మాజీ జెడ్పీటీసీ మంగమ్మ 20 లక్షల రూపాయల బెట్టింగ్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా. వైభవంగా హనుమాన్ జయంతి. మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ జన్మదినం సందర్భంగా అనాథాశ్రమంలో పండ్లు బిస్కెట్ల పంపిణీ కార్యక్రమం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఫర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం రోజు తమ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ నక్క రాజమణి జెండా ఆవిష్కరణ చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు. తదుపరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి మేనేని స్వర్ణలత, వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఏవో జ్యోతి, వెలుగు కార్యాలయంలో ఏపీఎం రాజేశం జెండా ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य. తెలంగాణ राष्ट्रीय सैल्यूट सलामी जस जन गण मन अधिनायक जय हे भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం కంబాలపల్లిలో పురవీధిలో హనుమాన్ శోభయాత్ర, కోలాటాల, భజన కీర్తనలతో ఘనంగా నిర్వహించారు. విధి విధాన మంగళహారతులతో రథానికి స్వాగతం పలికారు.
కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మంత్రాలయంలో వెలిసిన శ్రీ కొండాపురం ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. ముందుగా పాత ఊర్లోని ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర నుంచి రాఘవేంద్ర కూడలి మీదుగా డోళ్లు మంగళ వాయిద్యాల మధ్య ప్రముఖులు, ప్రజలు, మహిళలు, కళాశాలలతో వైభవంగా ఊరేగుతూ కొండాపురం చేరుకున్నారు. అనంతరం మూలవిరాట్ శ్రీ ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకం, ఆకు పూజలు నిర్వహించి స్వామి ప్రతిమను పల్లకిలో ఉంచి ఆలయం చుట్టూ ఊరేగించారు. భక్తులు, ప్రజలు కొండాపురం ఆంజనేయ స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఏర్పాటు చేసిన అన్నదాన ప్రసాదాలను భక్తులు, ప్రజలు స్వీకరించారు. ఇది అక్క ఎవరు మీదేనా? కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీ సత్రం రామకృష్ణుడు మే 24వ తారీఖు 2024న కర్నూలు నగరంలోని కామినేని ఆసుపత్రి నందు తన 2 మోకాళ్లకు మైక్రో సర్జరీ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలెగుర్తి తిక్కారెడ్డి, కర్నూలు పార్లమెంట్ సభ్యులు సంజీవ్ కుమార్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు సత్రం రామకృష్ణుడిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. వెల్దూరి హనుమాన్ జంక్షన్ 51 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహం వ్యవస్థాపకులు గురుస్వామి శ్రీ రామ్ ఆంజనేయులు ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న శ్రీ వెంకట హనుమాచార్య సేవా ట్రస్ట్, శ్రీ రంగధామం పారాయణ బృందం, శ్రీ లలితపీఠం కర్నూలు, శ్రీ దాసరి రామచంద్రారెడ్డి, శ్రీ అవధూత రామిరెడ్డి తాతాసేవ సంస్థాన్ కల్లూరు, దాసరి శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం, బొమ్మిరెడ్డిపల్లె, చొట్కూరు, శ్రీ సుంకుల పరమేశ్వరి అమ్మవారి ఉపాసకులు, వెల్దూరి పట్టణ భక్తులు, శ్రీ అభయ ఆంజనేయ స్వామి భక్తులు, ఇంకా అనేక ధార్మిక సంస్థలు ఈ విశేష కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
నల్గొండ జిల్లా మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా టీపీసీసీ నాయకులు భట్టు జగన్ యాదవ్ ఆధ్వర్యంలో అంద మహిళ ఆశ్రమంలో పండ్లు మరియు బిస్కెట్ పంపిణీ చేసిన అనంతరం గాంధీ భవన్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ యాదవ్ మాట్లాడుతూ అనునిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం పోరాడే ప్రజల మనిషి రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తులో వారు ఉన్నత పదవులు పొందాలని, వారి సంక్షేమంలో మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలని కోరారు. అంత వీడియో తీస్తున్నాను, వీడియోనే తీస్తున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఫర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పట్టణ కేంద్రంలోని పెద్ద బజార్ షాపుల్లోని సోదాలు చేశారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం ఆమోదించిన షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని షాప్ ఓనర్లను ఆదేశించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. మోడల్ సీట్స్ అమ్ముతున్నారా? ఇది ఎగ్జిబిషన్ చెప్పండి ఇది డీపీ మోడల్ ఇది ఆఫీ ట్రిప్ కూడా ఉంటుంది. బయట వాళ్ళ రాగానే కొన్ని వాతావరణం స్వయంగా లేకుంటే వేడికి వర్షం పడ్డా కూడా నార్మల్ కండిషన్ కావాలి. సరే మీకు క్యారీ అవుతుంది ఎందుకంటే వాటర్ పొటెన్షియల్ వాడుతుంది కదా, వాటర్ లేని చోట్ల రాయలు బ్లాక్ ట్యాంక్ BT2 అన్ని ఎక్స్పైరీ ఎక్స్పైర్ అయితే మీరు ఏం చేస్తారు? ఎక్స్పైరీ కాదు సార్, ఒక 3 నెలల ముందే కంపెనీకి వాళ్ళకు. ఇది ఏ కంపెనీ? తమిళనాడు లేదా? తమిళనాడు కంపెనీ లేదా? లేదు. అది ఏంటి కంపెనీ? తమిళనాడు ఏం చేస్తారు ఐడియా లేదు. రాశి కంపెనీ. ఇది అధికార ఇది డిమాండ్ అంటే వాస్తవంలో కాటనే తక్కువ అవుతుంది సార్, దానివల్ల ఎక్కువ మనది ఏం అడుగుతారు క్యారీ అవుతుంది సార్. రెగ్యులర్ టైంలో కూడా అమ్ముతారు అంతే. వాళ్ళు అమ్ముతారని మాకు అమ్మితే మాకే నష్టం కదా సార్. అదే మాకు 50 రూపాయలు వచ్చేది రావు కదా. అదే నేను అంటే మామూలుగా ఫార్మర్ అయితేనే ఇస్తాం సార్, పక్క ఫార్మర్ అయితే మా కారణం విధంగానే అర్థం లేదు. కాకపోతే ఫార్మర్ అయితే లూరుగా సార్, అది రెడ్ గోల్డ్ అని గడ్డి జొన్నలు సార్. అది గడ్డి జొన్నలు అంటే పాటలు సార్, ఎరువులు మన పశువులకు. సో లూజ్ ఏం లేదు? లూజ్ ఏం లేదు సార్. అన్ని మండల్స్లో
డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో సహకరి అన్ని సీడ్ షాప్స్ మనం వెరిఫై చేస్తున్నాము. వాళ్ళ స్టాక్ రిజిస్టర్, ఓపెన్ సీడ్స్, ఫ్లైట్ సీడ్స్ అమ్ముతున్నారు. ఎందుకంటే మన ఫార్మర్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి కూడా జస్ట్ ఒక మనీ ఏంటి అంటే మీకు కొన్నప్పుడు 100% బిల్ తీసుకొని లైసెన్స్ షాప్ మీరు కొన్నారు, ఎవరైనా తక్కువకి అమ్ముతున్నారు అంటే డెఫినెట్లీ మీరు కొంచెం సందిగ్ధించాలి. దానికి మీరు డౌట్ చేయాలి. మన పోలీస్కి అడగాలి, లేకపోతే మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళకి అడగాలి. డెఫినెట్లీ ఎక్స్పైరీ కాకుండా సీడ్స్ కొనాలి, ప్యాకెట్ సీడ్స్ కొనాలి. అది పెడితే మీకు మంచి వస్తుంది. ఇంకా 100% బిల్ తీసుకోవాలి. ఈ షాప్ సెల్లర్స్కి కూడా మనం అదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. వాళ్ళకి కూడా స్టాక్ ఇది మెయింటైన్ చేస్తున్నారు. మన జిల్లాలో దాదాపు 50,000 ఏకర్స్ ఇది ఇప్పుడు కాటన్ పండిస్తున్నారు. అది కూడా మనం విల్ మేక్ ష్యూర్ దట్ ఏం షార్టేజ్ ఎక్కడ ఉండదు. నెక్స్ట్ ఈ BT3 బ్యాండ్ ఉంది కాటన్ సీడ్, అది కూడా ఇక్కడ మన జిల్లాలో రాకూడదు చూసుకుంటాం. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా కుస్మంచిలోని పాలేరు ఎమ్మెల్యే మంత్రి బొంకులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మనోభావాలను గౌరవిస్తాం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎవరూ ఆందోళన చెందవద్దని, 10 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు. ఆనాటి నుంచి 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయి. 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దయచేసి అందరి ఫోన్లో సైలెంట్ లో పెట్టుకో. తెలంగాణ ఆంధ్రాగా 2 రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ తెలుగు ప్రజలంతా మరి ఈ తెలంగాణ రాష్ట్రాలు కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి తప్ప మన మధ్య మనస్పర్ధలు వద్దని చెప్పి గత 10 సంవత్సరాలుగా వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు, మన ప్రాంతంలో మనం అభివృద్ధి చేసుకుంటున్న సందర్భంలో మరి 11వ సంవత్సరంలో ఈరోజు మనం మరి అడుగు పెడతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ, ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ గారికి మనందరం కూడా మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెబుతూ మనందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి భవిష్యత్తులో కూడా మరి 6 నెలల క్రితం మరి గత 10 సంవత్సరాలుగా ఒక ప్రభుత్వం ఉన్నప్పటికీ గత 6 నెలల క్రితం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, మరి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం మరి మరింత అభివృద్ధి చెందాలని, దానిలో భాగంగా మన శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రముఖ ముఖ్య భూమిక పోషిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు రెవెన్యూ శాఖ మంత్రిగా, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా మన ప్రాంతమే కాదు మన జిల్లా రాష్ట్రంలో కూడా ఒక ముఖ్య భూమిక పోషిస్తున్న సందర్భంలో వారికి కూడా మనం మరి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. అదేవిధంగా ఈ జిల్లాలో మరి 3 శాసనసభ్యుల్ని మంత్రులుగా చేసిన గొప్ప చరిత్ర కూడా మరి తెలంగాణలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భం రాలేదు. ఇది మొదటిసారి. ఒకవైపు మరి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, అదేవిధంగా
తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం మన జిల్లాకి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ఎప్పుడు కూడా ఏ చరిత్రలో మరి ఒక జిల్లా నుంచి 3 మంత్రులైన చరిత్ర గతంలో లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. మరి అది మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లాకి ఇచ్చిన ప్రాముఖ్యతగా మనం గుర్తించాలి. మరి వారికి అండదండలుగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే మరి ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీ గతంలో నిరూపించాం. భవిష్యత్తులో కూడా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉండి ఈ 3 మంత్రుల ద్వారా మన జిల్లాలో సాగునీరు కానీ, తాగునీరు కానీ, పారిశ్రామికంగా కానీ, మరి విద్యా విషయంలో కానీ మనందరం కూడా అభివృద్ధి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. పట్టణ కేంద్రంలోని విద్యుత్ పర్యవేక్షణలో ఇంజనీరింగ్ కార్యాలయంలో సర్కిల్ ఆఫీసర్గా జంగం నరేష్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఈ సునీత, విజయ్ సీనియర్ ఆఫీసర్ సిబ్బంది పాల్గొన్నారు. హన్మకొండ బ్రాహ్మణవాడలోని విద్యానికేతన్ హైస్కూల్లో డూ యోగా ఢిల్లీ యోగా శిక్షణ శిబిరంలో శిక్షకులు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. యోగా గురువు రవీంద్రచారి ఆధ్వర్యంలో ఉదయాన్నే యోగా ఆసనాలు వేసిన తర్వాత హనుమాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ సంకీర్తనలు పాడారు. విద్యానికేతన్ స్కూల్ నుండి యోగా సాధకులు హనుమాన్ కీర్తనలు పాడుతూ ర్యాలీగా బయలుదేరి బ్రాహ్మణవాడలోని చిన్న కోవెల గుడిలోకి రామమందిరం వెళ్లి హనుమాన్ కు ప్రత్యేక పూజలు చేశారు. హిందూ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా భక్తి పారవశ్యంతో భక్తులు హనుమాన్ నామస్మరణతో బ్రాహ్మణవాడ వీధులన్నీ మారుమ్రోగాయి. 26, 27. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ జయ రామ జయ రామ శ్రీరామ జయ జయ రామ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ स्लोगन से जय हनुमान जय राम श्री राम जय जय राम 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 स्लोगन से जय हनुमान जय राम श्री राम जय जय राम 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 जय राम श्री राम जय जय राम. అందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ పవనసుత హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
మా డూ యోగా డైలీ యోగా శిబిరం నుండి మేము ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. డూ డైలీ యోగా తరపు నుంచి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్క సాధకులకి పేరు పేరున. డూ డైలీ యోగా తరపు నుంచి ఈరోజు హనుమాన్ జయంతి వేడుకను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. వచ్చిన సాధకులందరికీ చాలా ధన్యవాదాలు. జై గురుదేవ్. శ్రీదేవి డూ యోగా డైలీ యోగా సాధకురాలు. మేము డూ యోగా డైలీ యోగాలో స్పెషల్ ఏంటంటే ప్రతి పండుగ పర్వదినాన్ని ఎంతో ఆనందోత్సాహంగా ఉర్రూతలు ఇచ్చేట్టుగా ఎంతో దేదీప్యమానంగా భక్తి శ్రద్ధలతో అందరం కూడా కనిపిస్తున్నాము. ఆ విధంగా ప్రతి పర్వదినాన్ని చేసుకుంటాము. అలాగే ఈ రోజున హనుమంతుడి జన్మదిన సందర్భంగా కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మా డూ యోగా డైలీ యోగా సందర్భంగా అందరికీ కూడా హనుమ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. హనుమంతుడు కోటి రెట్ల బలాన్ని ధైర్యాన్ని ఇస్తాడు కనుక అందరి దేవుళ్ళ కన్నా ఇంకా మరింత భక్తి శ్రద్ధలతో ఆయనని కొలుచుకోవడం జరిగింది. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మా యోగా శిబిరంలో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఇందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జై హనుమాన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.